వైఎస్ జగన్పై జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు, డబ్బుల కోసం భవిష్యత్తులో సొంత చెల్లెలు షర్మిల, సునీతను కూడా జగన్ చంపడానికి వెనకాడరని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్ చేసేవన్నీ మోసాలు, చెప్పేవన్నీ కట్టుకథలే అంటూ మండిపడ్డారు. వివేకాను హత్య చేయబోతున్నారన్న విషయం జగన్తో పాటు ఆయన భార్య భారతికి కూడా ముందే తెలుసన్నారు. కంటికి రాయి తగిలితే ఆ రాయి చూపించరని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ధనదాహానికి అడ్డు అదుపు లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో తిరుగుతున్న సుధీర్ రెడ్డి ఏ పనిలో ఏ సహజ వనరులున్నాయో తెలుసుకుని వాటిని అమ్ముకుంటారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీటెక్ రవి, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు. ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు, సోద్యం చూసినాడంట. మామూలుగా పల్లెల్లో పొట్టేలు పండుగల పూట కోసుకొని తింటారు. అప్పుడు అందరూ చూస్తుంటారు, యజమాని కూర్చుంటాడు, ఆ విడగొట్టి ఆ పొట్టేలు శరీర భాగాన్ని విడగొట్టి చేసే వాళ్ళు ఉంటారు. అట్లేమన్నా చూసినాడా శివప్రకాష్ రెడ్డి? అదేమన్నా చెప్పినాడా? నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య అని సిఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు మూపించినది ఎవరు? నువ్వెట్లా నోరు మూపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సిబిఐ చెప్తుంది. ఆయన సానుభూతి కోసం కోడికత్తి నా మీద కేసు పెట్టినాడు. మా పరిస్థితి ఏంది? అది నిజమా? కోడికత్తి శ్రీను వాసులు అనే అతను ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి బెయిల్ తెచ్చుకున్నాడు. పాపం ఎస్సీ అబ్బాయి. ఏ విధంగా నువ్వు ఒకసారి కోర్టుకు అటెండ్ కావు? చెప్తే డూప్ అని తెలుసు నీకు, చెప్పకపోతే నీ తప్పించుకొని తిరుగుతూ మీ జగన్ రెడ్డి గారు చేసేది నాటకం తెల్దా? నేను చెప్తున్నా ఇప్పుడు మీ ప్రెస్ అందరికీ, అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు హత్య. కారణం ఏంటంటే నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఉండే ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం గారు, అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఒక టీంను పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని శవం చూడడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికారిగా చంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద దోసినారు. ఇది ఎప్పుడో ప్లాను. సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము 31 రోజుల ముందరగా, అంటే హత్య కంటే 31 రోజుల ముందరగానే కుక్కలు చంపినారు స్కార్పియోతో. ఇంటి ముందర ఉండే కుక్కను చంపినారు మోటార్ సైకిల్తో. డబ్బు దొరికింది మున్నా దగ్గర. గొడ్డలి కొన్నారు కదిరిలో. రికార్డ్. ఈ రికార్డ్స్ ఎట్లా మాపుతారు వీళ్ళు? వాళ్ళు చెప్తున్నారు దశగిరి అప్రూవర్ మేము చంపినామని, డబ్బులకే చంపినామంటారు. అది ఇచ్చేది శంకర్రెడ్డి అంటారు. వీళ్ళు తప్పని చెప్తారా? రాజశేఖర రెడ్డి వలన ఓట్లు వచ్చినాయి, నీకు ఆయన చంపబడినాడు అంటావు. ఆ చంపించిన వ్యక్తి బాంబేకి సంబంధించిన రిలయన్స్ అంబానీ అంటావు. వాళ్ళ అంబానీకి సంబంధించిన నత్వాని అనే వానికి రాజ్యసభ సీట్ ఇస్తావు. ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఇక్కడ ఇదే బొత్స సత్యనారాయణ 2011 బై ఎలక్షన్లకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఆంటీగా వచ్చినాడు. అతనికి మంత్రి ఇస్తావు. నీతో పనిచేసినోని నా మీద ఖర్చు కడతావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లేమంటే లేచేదానికి, కూర్చోమంటే కూర్చుండేదానికి మేము ఉండేది. నీకంటే హీరోను. నేను 1996లో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు, నెక్కు గెలిచినప్పుడు ఇక్కడ జమ్మలమడుగులో మెజార్టీ వస్తే జగన్ రెడ్డి చెప్తా అంటే కొందరికి బైబిల్ సాక్షిగా ఇష్టపడే చికెన్ వదులుకునేందుకు గెలిచినాడంట ఆయన రాజశేఖర రెడ్డి గారు. నేను ఇచ్చిన స్టేట్మెంటు, మీ అమ్మ గెలిచేదానికోసం మటన్ నువ్వు వదులుకోవచ్చు కదా అని. ఇష్టపడే మటన్ వదులుకోవచ్చు కదా. ఏదో చెప్తే హిస్టరీ చెప్తే, నీ కట్టుకథలు చెప్తే మేము వినాలనా? నీ ఇష్టం వచ్చిన కట్టుకథలు చెప్తున్నాడు అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి. ఏందో పల్లెల్లో తిరుగుతాడంట. ఏదానికి తిరుగుతాడు నువ్వు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి?
దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఏమైనా దొరుకుతుందా, ఇసుక దొరుకుతుందా, మట్టి దొరుకుతుందా, గ్రావెల్ దొరుకుతుందా, లేదంటే భూ కబ్జాలు చేయాలా? ఈ దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? నన్ను మాట్లాడతారు. ఈ దేశంలో 4128 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బాంబేలో చేసే కాంట్రాక్టర్ ఉన్నాడు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏ పల్లెకి ఏం చేయలేదో చెప్పాలా. మారుమూల పల్లెలకు సైతం తారు రోడ్లు. ఏమంటే బీజేపీ అనేది, బీజేపీ అతి గొప్ప పార్టీ అని తెలుదా? ఇప్పుడు 6 సర్వేలు, మీ ముఖానికి 5 సర్వేలు వచ్చినాయి. ఏంది మీరు చెత్తగా ఓడిపోతారు, చెత్తగా ఓడిపోతారు. బీజేపీకి 6 ఎంపీల్లో 5 ఎంపీలు వస్తాయని అన్ని ఛానళ్ళు చెప్పినారు. ఇదే మిగతా 2 జనసేనలో ఒకటే ఛాన్స్ ఉంది. ఈ 6+2 8 పోతే 17లో టీడీపీ కంటే ఎక్కువ ఛాన్స్ ఉంది బీజేపీకి ఎంపీలు. నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది. నేను సీనియారిటీ ఉంది. నేను ధర్మం చేసిన. మీ మాదిరి లోపల పని చేయలే. మీరు మనుషులు చంపించారు. ఎవరికో నాకు తెస్తారా మీరు? ఏం సుధీర్, నీకు తెలివి లేదా, జ్ఞానం లేదా? చదువుకునేవా డాక్టర్ అని? ఆడ హాస్పిటల్ కాలిపోతే తెల్లా? సీఎం రిలీఫ్ ఫండ్ తెలియదా? సీఎం దగ్గరికి పోతే కదా ఆ సీఎం రానియాడు, ఇతను పోడు. ఇన్నిన్నే భీమన్ అని మా ఊర్లో దేవుళ్ళలో భీమన్ అని అతను ఉండేవాడు. కోళ్ళు పట్టుకోవాలంటే కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని ఎర్రగడ్డల ముక్కలు, తెల్లగడ్డల ముక్కలు వేసుకునేది. జోబులో ఇడిచే అవి కోడికి సోస్ వస్తుంది. ఆ సోస్ వచ్చే పట్టుకొని పోవడం, అమ్ముకోవడం. నువ్వు చేయని పాపం లేదు, చేయని మోసం లేదు, చెయ్యని అతికూతలు లేవు. నీకు చెక్కు పడుతుంది. నేను సూపర్ డూపర్ మెజార్టీతో గెలవబోతున్నా. మా సర్వేలు చెప్తున్నాయి, మా వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ రోజు ఏమన్, ఈరోజు ఏమైంది? వాళ్ళ మామయ్య చెప్తున్నాడు గంగిరెడ్డి చంపినాడని. అంటే ఆదినారాయణ రెడ్డి చంపలేదు. ఆ రోజు సిబిఐ చెప్పింది. ఈరోజు 8వ ముద్దాయిగా నిన్ను చేర్చారు. యాంటిసిపేటరీ వల్ల బయటపడినావు. నువ్వు 8 కాదా? నువ్వు ఇప్పుడు నాంపల్లె కోర్టుకు అటెండ్ కావడం లేదా? మేము మిమ్మల్ని సుప్రీంకోర్టులో పోయి పేపర్ చేసి తీపించుకోవచ్చు కదా. నువ్వు ముద్దాయి ఓపెన్గా ఉండదు. నీ డేటా దొరికినావు దొంగ. ఇంకా ఎన్ని అబద్ధాలు! ఇట్లా దోగస్ కథలు ఏం చెల్లవు. సిబిఐ ఉండేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళిద్దరు ఇద్దరు అక్కగారు, ఇద్దరు జగన్ రెడ్డికి 2 చెల్లెలు, అవినాష్ రెడ్డికి 2 అక్కగారు. వాళ్ళు చెప్తున్నారు కదా ఓపెన్గా. మహానుభావ, నేను చెప్తానా, వాళ్ళు అడుక్కోవాలి పాపం. మీకు అడ్డం వచ్చింది షర్మిల. ఆ రోజు అడ్డం వచ్చింది షర్మిల కోసం వివేకానంద రెడ్డిని చంపినారు. ఈరోజు వాళ్ళు ఒకటేమైనా అడగాల, నా సంపు మమ్మల్ని అన్నా, ఎందుకన్నా జగన్ అన్న, ఎందుకు నాయన అవినాష్ సంపునైనా నీకు అడ్డం కదా. మీ పదవులకు, మీ డబ్బులకు మేము అడ్డం అడుక్కుంటే అది కూడా చేస్తారు వీళ్ళు. మళ్ళీ మా అయితే దయచేసి మా మీద పెట్టాకండి కేసు. వాళ్ళని చంపి మా మీద పెట్టాకండి. ఉరికి రెడీ అవుతారా? లేదా 1 కోటి రుజువు అయితే ఉరికి రెడీ అవుతారా? ఓన్లీ కోటి అయినా నాది. కోటి ఒక్క పాయింట్ దొరికినా మీరు ఉరికి రెడీ. కోటికి ఒక్క పాయింట్ దొరికినా నేను ఉరికి రెడీ. మీరు చేసినారు ఓపెన్ తెలుసు మీకు. వాళ్ళిద్దరికి జంటకు తెలుసు. వాళ్ళ పురమాయింపుతోనే జరిగింది.